అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి ఉంటుందా ఊడుతుందా? తమ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్న విజయలక్ష్మిని తప్పించేందుకు బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందా? అందుకు ఆ పార్టీ బలం సరిపోతుందా? ఆ ఎపిసోడ్ వరకు బీజేపీ బీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశం ఉందా? ఒకవేళ అదే నిజమైతే మజ్లిస్ పార్టీ ఏం చేయబోతోంది? అసలు గ్రేటర్లో మారుతున్న సమీకరణాలు ఎలా ఉన్నాయి? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి ఏర్పడి వచ్చే నెల 11కు 4 ఏళ్లు పూర్తవుతుంది. 2021 ఫిబ్రవరి 11న మేయర్ గద్వాల విజయలక్ష్మిని డెప్యూటీ మేయర్గా మోతే శ్రీలత, శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు అప్పుడు మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. దీన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతుందట. అధికారం కోల్పోయిన టైంలో అండగా ఉండాల్సిన మేయర్, డెప్యూటీ మేయర్ పార్టీని వదిలి వెళ్లిపోవడంతో వాళ్ళని ఎలాగైనా గద్దె దింపాలని డిసైడ్ అయిందట బీఆర్ఎస్ అధినాయకత్వం. కానీ పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవకుండా అవిశ్వాసం పెట్టకూడదన్న నిబంధన కారణంగా ఇన్నాళ్లు వేచి చూశారు. ఇప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొద్ది రోజులుగా అవిశ్వాసం అంశాన్ని ప్రస్తావిస్తున్నారట. వచ్చే నెల 11కు బల్దియా పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవుతూ ఉండడంతో గులాబీ అధిష్టానం కూడా అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అందుకు 98 మంది సభ్యులు తమ ఫార్మెట్లో జిల్లా కలెక్టర్తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్కి వినతి పత్రాలు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి బీఆర్ఎస్కు 71 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మరొక పార్టీ కార్పొరేటర్లు మద్దతునిస్తే తప్ప కనీసం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేని పరిస్థితే. దాని ప్రకారం కార్పొరేషన్లో చూసుకుంటే ప్రస్తుతం పార్టీలు మారిన వారు మినహా బీజేపీకి 41 మంది కార్పొరేటర్లు, 5 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 46 మంది బలముంది. అలాగే 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి ఎంఐఎంకు కూడా 50 మంది సభ్యుల బలముంది. అయితే రాజకీయ కారణాలతో బీఆర్ఎస్కు బీజేపీ మద్దతు తెలిపే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్తో దోస్త్ మేరా దోస్త్ అన్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు అధికార కాంగ్రెస్తో చెయ్యి కలిపినట్టు కనిపిస్తోంది. కాబట్టి బీఆర్ఎస్ అవిశ్వాసానికి ఎంఐఎం కూడా మద్దతిచ్చే అవకాశం లేదు అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ లెక్కలు వేసుకునే మేయర్ ఇన్నాళ్లు తన కుర్చీకి ఢోకా లేదని ధీమాగా ఉన్నారట. కానీ తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం బల్దియా వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆ మీటింగ్ తర్వాత మేయర్ శిబిరం కూడా కలవరపడుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్తో తమకు రాజకీయ విభేదాలున్నా మేయర్ మీద వ్యతిరేకతను చాటుకోవడానికి అవిశ్వాసంలో తమ పాత్ర కూడా చాలా కీలకమంటూ అవసరమైతే మద్దతునిస్తామని అర్థమొచ్చేలా మాట్లాడారు కార్పొరేషన్లో బీజేపీ ఫ్లోర్ లీడర్. ఆ స్టేట్మెంట్ బీఆర్ఎస్ కు ధైర్యం ఇస్తూ ఉండగా మేయర్ టీంకి షాకే అంటున్నారు. బీజేపీ గనుక అవిశ్వాసానికి మద్దతునిస్తే సంఖ్యాబలం 117కు చేరుతుంది. అయినప్పటికీ మేయర్ని గద్దె దింపాలంటే ఆ బలం సరిపోదు. సరిగ్గా ఇక్కడే ఎంఐఎం పాత్ర కీలకంగా మారింది. 10 ఏళ్లు అధికార కాలంలో బీఆర్ఎస్తో దోస్తీ కట్టిన పతంగి పార్టీ ఇప్పుడు పాత మిత్రుడి ప్రతిపాదనకు సై అంటుందా, లేక కొత్త దోస్తుతో ఉన్న అనుబంధం కారణంగా నై అంటుందా అన్నది ప్రస్తుతం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశం. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ మధ్య బంధం బలంగా ఉందని తెలిసి కూడా మా ప్లాన్స్ మాకున్నాయని బీఆర్ఎస్ లీడర్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే అది మైండ్ గేమా, లేక నిజంగానే మజ్లిస్ అధిష్టానంతో పాత బంధాన్ని గుర్తు చేస్తూ రహస్య మంతనాలు జరుపుతున్నారా అన్నది బిగ్ క్వశ్చన్. ఏదేమైనా ఇప్పుడు జీహెచ్ఎంసీలో అవిశ్వాసం అన్నది పూర్తిగా ఎంఐఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మేయర్ పీఠం విషయంలో ఓవైసీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.